ముదిరాజ్లపై కక్ష కట్టిన ఎంపీ రఘునందన్ రావును భాజపా పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని ముదిరాజ్ నాయకులు టీఎంపీఎస్ తాలూకా అధ్యక్షుడు మాటూర్ హనుమంత్ డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ అంబేద్కర్ కూడలిలో ముదిరాజ్ నాయకుల ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. అనంతరం ముదిరాజ్ యువజన విభాగం తాలూకా అధ్యక్షుడు బాలరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి కూర వెంకటయ్య మాట్లాడుతూ ఇస్సాపూర్ మున్సిపాలిటీలో ముదిరాజ్ ఆడబిడ్డకు చైర్మన్ పదవి దక్కకుండా ఎక్స్ఫిషియా ఓటు చేసిన మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ముదిరాజుల సత్తా ఏంటో చూపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు విజయ్ కుమార్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అనేది ఏదో అనుకొని చేసిన బిడ్డ ఇలాంటి ఇంకోటి చిత్రపరంగా ఇలాంటి జరగాలని కోరుకుంటూ ఈ ముద్రాలకు ఎప్పుడు అన్యాయం జరిగితే బిడ్డ నీ రాష్ట్రంలో తిరగలేదు బిడ్డ అని అనేది. జై ముద్రా, జై ముద్రా, జై ముద్రా. జై ముద్రా, జై ముద్రా, ముద్రాజుల ఐక్యత, ముద్రాజుల ఐక్యత. ముద్రాజుల మీద దుకాణదారులంతా కలిసి ముద్రాజులకు అవమానం జరగాలని చేసుకోలే, భక్తి రాజకీయంగా ఎదగాలని చెప్పి వీళ్ళమ్మదన్న భార్య సంవత్సరాలు గెలిస్తే మున్సిపల్ చైర్మన్ అవుతా అని చెప్పి ఆ చైర్మన్ కారాదు ఒక ముద్రాజుల అత్యధికంగా ఒక పెద్ద పదవిలో ఉండాలని చెప్పి ఈరోజు రఘునందన్ అనేది బిడ్డని రాష్ట్రంలోని ఏడాది గెలవకుండా చేస్తాం రానున్న రోజుల్లో. దీన్ని రాష్ట్రంలో ఎందుకంటే ముద్రాజులకే ఏ నాయకుడైనా ముద్రాజులకి అన్యాయం చేస్తుండ్రు. మరి ఇంకొకసారి ఇలాంటి జరగడం అని చెప్పి కఠినమైన చర్యలు తీసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం, బీజేపీ అధ్యక్షులు కూడా చెప్తున్నాను ఆయనది, బీజేపీ ప్రభుత్వం కూడా చెప్తున్నాను ఆయనది ఒక్కటే ననేది ఈ మీ నాయకుడికి మీరు అనేది ఏమున్నా ఇలాంటి మోసపూర్వంగా రాజకీయం చేసి కులాల మధ్యలో మాకు అన్యాయం జరగరా అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ముద్రా. అయినా కూడా అక్కడ కంకణం కట్టుకొని ఓటు కల్పించుకొని మరి పార్లమెంట్ సభ్యుని ఓటు ఎంత ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఉంటుంది కాబట్టి ఆ ఓటును వినియోగించి అక్కడ ముదిరాజు ముద్దుబిడ్డ నీలమ్మదు భార్య చైర్మన్ కాకుండా ఒక ముదిరాజులకే ఈ విధంగా అడ్డుపడడం కరెక్ట్. మరి ఈరోజు అక్కడ మైపాల్ రెడ్డి ఏమో కొన్ని దినాలు కాంగ్రెస్ అంటాడు, కొన్ని దినాలు ఏమో ఇప్పుడు టీఆర్ఎస్ అని ఇట్లా చెప్పి లాస్ట్కి వస్తే ముదిరాజులకే ఆ మున్సిపాలిటీలో అన్యాయం చేయడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు కొడంగల్ చౌరస్తాలో పెద్ద మన ముదిరాజు నాయకులు మరి బాలరాజన్న గారు అందరూ పెద్దలు, హనుమంతన్న గారు మరి మిగతా పెద్దలందరూ కూడా ఒక మా జాతికి అన్యాయం జరిగినందుకు నిరసన వ్యక్తపరుస్తున్నాం. మరి ఇక్కడ వనపర్తిలో కూడా ఆ రోజు కూడా అట్లే జరిగింది. మరి మొన్న మద్దూరులో కూడా అదే పరిస్థితి జరిగింది. కాబట్టి ఏది ఏమన్నా రాజకీయ నాయకులు, పెద్ద వర్గం వాళ్ళు, రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడ పోయినా ముద్రాలనే తొక్కుతున్నారు. ఒక ఎంప్లాయీస్లో కానీ, ఉద్యోగులు కానీ, నిరుద్యోగులు కానీ, మన రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, భూముల వ్యవహారాలు కానీ, మనకి ఏ తాలూకాల పోయినా, ఏ జిల్లాలో పోయినా, ఎక్కడ పోయినా ముద్రాజులకే కష్టాలు పెడుతున్నారు. కాబట్టి మన ముద్రాజ్ జాతి కూడా ఆలోచన చేయలే. మరి మన ఐక్యత లేకపోవడం వల్లనే ఈరోజు సంఘటన జరుగుతుంది. మరి ఇవన్నీ మనం ఐక్యతకు ఎప్పుడైతే అయిందాడో వీళ్ళ ఆటలు సాగవి. రేపు భవిష్యత్తులో బీసీల రాజ్యం వస్తుంది, బీసీల ముఖ్యమంత్రి అయినప్పుడు మిక్కితో సహా తీసుకుంటాము అని హెచ్చరిస్తూ మరి రఘునందన్ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. మరి ఈరోజు ఒక ముదిరాజ్ బిడ్డ ఈరోజు చైర్మన్ అవుతారని ఆడపడుతున్నకుండా కూడా ఈరోజు ఎన్నో అన్యాయం జరిగింది. ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి సంతోషం కాదు. ముదిరాజులకు ప్రతి దాంట్లో అన్యాయమే జరుగుతుంది. వాటల అన్యాయమే, చెరువుల అన్యాయమే, రిజర్వేషన్ల అన్యాయమే. మళ్ళీ లాస్ట్కి వస్తే కౌన్సిలర్ కొడంగల్లో కౌన్సిలర్ కూడా వేయలేరు ఒక సీటు కూడా. ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఇంత అన్యాయం